దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. బైబిల్లోని రూతు గురించి అద్భుతకరమైన విషయాలు తెలుసుకుందాం. రూతు ఇశ్రాయేలురాలు కాదు, ఆమె మోయాబీరాలు, అంటే అన్యురాలు. ధర్మశాస్త్ర ప్రకారం మోయాబీలు యెహోవా సమాజంలోకి రాకూడదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూస్తే అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అని వాక్యం చెలవిస్తుంది. కానీ రూతు దేవునిపై ఎంతో విశ్వాసాన్ని ఉంచడం వల్ల ఆ నిబంధన దాటి దేవుని కుటుంబంలో భాగమైంది. ఇది దేవుని కృపను చూపిస్తుంది. రూతు తన అత్తతో పరిపూర్ణ సమర్పణ చేసుకుంది. రూతు కేవలం తన అత్తైన నయోమిని ప్రేమించడమే కాదు, తన పాత విగ్రహాలను అంటే కెమోషు అనే దేవతలను కూడా వదిలేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తన సొంత రక్షకునిగా సేకరించింది. అంటే రూతు మారుమనసు పొందింది. ఎందుకంటే దేవుని మీద తనకున్న నమ్మకం, ప్రేమ వల్ల రూతు తన పాత జీవితాన్ని, దేవతలను పూర్తిగా విడిచిపెట్టింది. యెహోవాను మాత్రమే నమ్ముకుంది. ఇది మారు మనసునకు నిదర్శనం. రూతు తన అత్తను పోషించడానికి పొలాల్లో పరికి ఏరుకోవడానికి వెళ్ళింది. ఆ కాలంలో అది చాలా తక్కువ పనిగా భావించేవారు. రూతు తన రాజరికాన్ని లేదా తన గతాన్ని చూసి గర్వపడకుండా కష్టపడడానికి ఇష్టపడింది, సిద్ధమైంది. కాబట్టి ఆమె దీనత్వమే ఆమెను బోయాజు ఎదుట నిలవబెట్టింది. ఇశ్రాయేలు ఆచార ప్రకారం ఒక కుటుంబం లేదా వంశాన్ని కోల్పోతే దగ్గర బంధువు దాన్ని విడిపించాలి, వారిని సంరక్షించాలి. కాబట్టి ఇక్కడ బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మనం పాపములో ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి మన దగ్గర బంధువుగా, మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు వచ్చి మనల్ని ఎలా విమోచించాడో బోయాజు కూడా రూతును అలాగే విడిపించాడు. రూతు అన్యజనురాలైనప్పటికీ ఆమెకు దేవుని పట్ల ఉండే నమ్మకం, ఆసక్తి వలన దావీదు వంశంలోకి చేర్చబడింది. దేవుడు నిశ్శబ్దంగా ఉండి కూడా గొప్ప కార్యాలు చేయగలడు. ఎందుకంటే రూతు, బోయాజు వెనుక దేవుడి హస్తం ఉంది, దేవుని నడిపింపు ఉంది. దేవుడు మన సాధారణ జీవితాల్లో కూడా తోడుగా ఉండి నడిపిస్తాడని ఈ గ్రంథం చెబుతుంది. రూతు పేరునకు స్నేహితురాలని అర్థం. రూతు తన అత్త మాటను గౌరవించి బోయాజు పాదాల దగ్గర పడుకుంది కాబట్టి దేవునికి విధేయత చూపించింది. కాబట్టి రూతుకు పుట్టిన ఓబేదు తర్వాత యెషయా, తర్వాత దావీదు వంశంలో చేర్చబడింది. రూతు అన్యురాలైన ధన్యురాలయ్యింది. కాబట్టి రూతు జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటంటే మన గతం ఏదైనా సరే దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని గొప్ప గౌరవప్రదమైన స్థానంలో నిలవబెడతాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి నీ హృదయంలో దేవునికి చోటిస్తే నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.